డిసెంబర్ 25వ తారీఖున భారతీయ జనతా పార్టీ సుపరిపాలనా దినోత్సవంగా మేమందరం కూడా నిర్వహించుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఇవాళ 100వ సంవత్సరం సంపూర్ణం చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప శక్తిగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతో వారు ఆనాడు అభివృద్ధికి పునాది వేయటం జరిగింది. బంగారు చతుర్భుజం దగ్గర నుండి గ్రామీణ సడక్ యోజన అంటే గ్రామాలని అనుసంధిస్తూ దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్ళవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా ప్రమాణాలతో కూడినటువంటి విద్యని అందించగలిగినట్లయితే గొప్ప యువశక్తి మన భారతదేశంలో ఉన్నటువంటి సందర్భంలో అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. అదేవిధంగా పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ అంటే మన పొరుగు దేశమైనటువంటి చైనా ఒక గొప్ప అణుశక్తిగా ఉన్నటువంటి సందర్భంలో మన దేశాన్ని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం కూడా ఒక గొప్ప అణుశక్తిగా గనక ఎదిగినట్లయితే ఎవరూ కూడా మన్ని ఢీ కొనలేరు అనేటువంటి భావనతోటి వారు పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ కూడా వారి సారథ్యంలో ఎవరు ఎన్ని ఒత్తిళ్లు పెట్టినా దానికి తలొగ్గకుండా వారు ఆనాడు నిర్వహించడం జరిగింది. దాని మాధ్యమంగా దేశాలన్నీ కూడా మన్ని ఏకాకిం చేసినప్పుడు స్వయం సమృద్ధి భారతదేశానికి ఆనాడు వాజ్పేయి గారి కాలంలోనే పునాది పడినటువంటి విషయం మనం గుర్తించాలి. ఇవాళ చూసినట్లయితే వారు వేసినటువంటి ఆ పునాది ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకునే ఇవాళ దేశం 11వ ఆర్థిక శక్తి నుండి కూడా 4వ స్థానానికి ఎదగటం జరిగింది. రాబోయే కాలంలో 3వ స్థానానికి వెళ్తుందని కూడా శాస్త్రజ్ఞులు అందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అదేవిధంగా చాలా వారు మృదు స్వభావి, స్నేహశీలి, మరి అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి చాకచక్యం, అన్నింటికంటే మించి గొప్ప రాజనీతిజ్ఞుడు. ఎప్పుడైనా సరే భారతదేశానికి అవసరం విదేశాల్లో అని భావించినప్పుడు వీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వాలు వీరిని ఎంపిక చేసి మరి ఐక్యరాజ్య సమితికి కావచ్చు, ఇతర సభలకు కావచ్చు వీరిని పంపించడం జరిగింది. అంటే వారు ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడో కనుకనే వారందరూ ప్రతి ఒక్కరూ కూడా వారిని రాజగురువు అని కూడా సంబోధిస్తూ ఉంటారు. కనుక వారిని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఒక పక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశ గౌరవాన్ని ఇనుమడింప చేయాలి అని భావిస్తున్నటువంటి సందర్భంలో మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి భారతదేశ గౌరవాన్ని దిగజార్చుతూ వారు మాట్లాడుతున్నటువంటి వైనాన్ని మనం అందరం కూడా చూస్తున్నాము. కనుక ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచిస్తూ మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వాజ్పేయి గారు చూపినటువంటి మార్గాల్లో నడవాలి అని చెప్పి అభ్యర్థిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా దేశంలో ఉన్నటువంటి వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.